ముంబై ఇండియన్స్ జట్టు గురించి చెప్పాలి అంటే ఒక్కసారిగా పాయింట్ల పట్టికనే కాదు ఐపీఎల్ 2025 సీజన్ని కూడా మలుపు తిప్పింది. అయితే కరెక్ట్గా ఏప్రిల్ 12వ తేదీ ఈ నెల ఏప్రిల్ 12వ తేదీ కూడా ముంబై ఇండియన్స్ జట్టు 9వ స్థానంలో ఉంది. అలాంటిది ఏప్రిల్ 27వ తేదీ నుంచి ఇక పాయింట్ల పట్టికలో ఏకంగా 2వ స్థానానికి ఎగబాకింది. దీన్ని బట్టి మనం చూసినట్టయితే ఊహించని ట్విస్ట్ అనమాట ఇది. అంటే ఒక్కసారిగా ఐపీఎల్ వణికిపోయేంత గ్రాఫ్‌ని మార్చుకుంది. దీనిపైన ఆ జట్టు ఫ్రాంచైజీ యజమాని అయిన నీతా అంబానీ మాట్లాడుతూ ఏమన్నారంటే, "ఈరోజు నేను ఎంత ఆనందంగా ఉన్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను. ముంబై ఇండియన్స్‌కు సంబంధించి ఎన్నో రకాల విమర్శలు, ఆటగాళ్ళ గురించి ఎన్నో రకాల ట్రోలింగ్స్ మేము ఫేస్ చేశాం. అటువంటి సందర్భంలో కూడా మేము నిలదొక్కుకొని నిలబడ్డాము అంటే ఖచ్చితంగా మా అభిమానులు, మా ఆటగాళ్ళు, మా స్టాఫ్ మెంబర్స్, టోటల్ ముంబై ఇండియన్స్ టీమ్ కారణమని నేను చెప్తాను. అయితే హార్దిక్ పాండ్యా కూడా తన మీద వచ్చిన నెగటివిటీని కెప్టెన్‌గా ఎంతో పాజిటివ్‌గా తీసుకున్నాడు. నిజానికి అంత నెగటివిటీ ఏ మనిషికి వచ్చినా కూడా తట్టుకొని నిలబడడం కష్టం. కానీ హార్దిక్ పాండ్యా ఆ ఒక గొప్ప విషయంలో తనను తాను నిరూపించుకున్నాడు. అయితే హార్దిక్ పాండ్యాకి కానీ, మాకు కానీ, జట్టుకి గానీ అండగా నిలిచింది మాత్రం రోహిత్ శర్మ. ఈ సీజన్ స్టార్టింగ్‌లోనే తను ఒక మాట చెప్పాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు ఖచ్చితంగా పూర్వ వైభవం వస్తుంది అని. ఎందుకంటే గత కొన్ని సీజన్స్‌గా మేము అనుకున్నంత రాణించలేకపోతున్నాము. బహుశా దానివల్లే మేము కొన్ని విషయాల్లో వెనుకబడి ఉన్నాము. కానీ ఈ సీజన్‌లో అలా జరిగే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మేము అద్భుతంగా పోరాడతాము అంటూ ఇక నీతా అంబానీ చెప్పుకొచ్చారు. ఇక ముంబై ఇండియన్స్ జట్టు ఇదే జోరు మీద ఆడితే మాత్రం ఇంకొకసారి కప్పు కొట్టడం ఖాయం. అయితే ఏప్రిల్ 27వ తేదీన వాంఖేడే స్టేడియంలో ఈ ఐపీఎల్ టోర్నమెంట్‌లో అంటే ఈ ఐపీఎల్ అనే కాదు టోటల్ ఐపీఎల్ టోర్నమెంట్స్ అన్నిట్లో కూడా 150వ మ్యాచ్ పూర్తి చేసుకొని దాన్ని అద్భుతంగా గెలిచిన ఘనత, అరుదైన రికార్డ్ ముంబై ఇండియన్స్ జట్టుకే రావడం చాలా ఆనందంగా, విశేషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.